ఇయర్ 2000 స్టార్ స్టార్ పాలిసెట్ సీట్ అలాట్మెంట్ డే. మా ఫ్రెండ్ నీకు ఏ కాలేజ్ అలాట్ అయిందని మెసేజ్ చేశాడు. అప్పటికి నేను ఇంకా చెక్ చేసుకోలే. సీట్ అలాట్మెంట్ చూసాక షాక్ అయిపోయా, ఎందుకంటే సీట్ అలాట్ అయింది కానీ ఒక చెత్త కాలేజ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పర్సనల్ పాలిసెట్ జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నా. నా పాలిసెట్ ర్యాంక్ 33,000. మీరు అనుకోవచ్చు నాకు వచ్చిన ర్యాంకుకి చెత్త కాలేజ్ కాకుండా ఏమొస్తుందని. నేను పాలిసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు వచ్చిన ర్యాంక్కి ఒక మిడ్ రేంజ్ ప్రైవేట్ కాలేజ్ అయితే వచ్చేది. అన్ఫార్చునేట్లీ సరైన గైడెన్స్ లేక ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ చెత్త కాలేజీలో వచ్చింది. నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసిన తప్పేంటంటే నాకు వచ్చిన ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి వెబ్ ఆప్షన్స్లో టాప్ 1 వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ పెట్టేసి రిమైనింగ్ అన్నీ వేరే కాలేజీలు పెట్టేసాను అనమాట. నాకు తెలియనేటి. దట్స్ వై ఐ గాట్ ద చెత్త కాలేజ్ ఇన్ ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్. సెకండ్ కౌన్సిలింగ్లో పర్లేదు, ఒక మోడరేట్ కాలేజ్లో సీట్ అయితే అలాట్ అయింది. ఇదనమాట నా పాలిసెట్ జర్నీ. నాలాగా మీకు జరగకూడదు. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అలాట్మెంట్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఇన్ కేస్ మీ ర్యాంక్ వచ్చేసి 20,000 బిలో ఉంటే మీరు వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ అయితే ఫస్ట్ ప్లేస్ చేసుకోండి, మీ దగ్గరలో ఉన్న కాలేజెస్. ఇన్ కేస్ మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ బాగోలేదంటే దూరంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ అయితే చూసుకోండి, గవర్నమెంట్వి. ఇన్ కేస్ మేము లాంగ్ వెళ్ళలేమంటే మీ దగ్గరలో ఉన్న టాప్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అయితే చూసుకోండి. నేను ఈ వీడియోలో మీకు 2 వెబ్ ఆప్షన్ స్ట్రాటజీస్ అయితే చెప్తాను. మీకు ఏది యూజ్ అయితే అది యూజ్ చేసుకోండి. ఫస్ట్ వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ వచ్చేసి, ఈ స్ట్రాటజీ ఎవరికి యూజ్ అవుతుందంటే నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలనే వాళ్ళకైతే ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుంది. నేను చెప్పా కదా స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి కాలేజెస్ గురించి అండ్ అలాగే కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా. మీరు గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ యూజ్ అవుతుంది. మీరు అనుకున్న కాలేజీలలో ప్రతి బ్రాంచ్ అయితే వెబ్ ఆప్షన్స్లో పెట్టేయండి. మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే అలాట్మెంట్ అవుతుంది. సెకండ్ వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ వచ్చేసి ఎవరికి యూజ్ అవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నాకు పర్టికులర్ బ్రాంచ్లోనే కావాలి అనే వాళ్ళు, వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న కాలేజ్ అయినా పర్లేదు, కొంచెం దూరంలో ఉన్న కాలేజ్ అయినా పర్లేదు, మీరు అనుకున్న బ్రాంచ్ ఆ కాలేజెస్లో అవైలబిలిటీ ఉందా లేదా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, కాలేజ్ బాగుందా లేదా అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా గ్యాదర్ అయితే చేసుకోండి. ఇది చాలా యూజ్ అవుతుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఇది ఫస్ట్ పెట్టుకోవాలి, ఇది సెకండ్ పెట్టుకోవాలి, ఇది థర్డ్ పెట్టుకోవాలని. అలా వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేసుకోండి. మినిమం అట్లీస్ట్ మీరు వచ్చేసి 20+ అయితే వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేయండి. మీకు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే సీట్ అయితే అలాట్ అయిపోతుంది. ఇదే అనమాట వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసేటప్పుడు స్ట్రాటజీ. మీరు ఈ 2 స్ట్రాటజీలో మీకు నచ్చింది యూజ్ చేసుకొని మంచి కాలేజ్లో సీట్ అయితే తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్. ఒకవేళ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.